చివరి దినాల్లో దేవుని సన్నిధిలో అంటే మనం బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, మనం ఎక్కడైతే కూడి ఉంటామో అదే దేవుని సన్నిధి. ఆయన హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా, లేదంటే ఇంట్లో ఉన్నా కూడా ప్రభువా నన్ను క్షమించమని అడిగితే ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. ఆ రీతిగా ఆయన క్షమించమని అడిగాడు. అందుకే బైబిల్లో దొంగ ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన చివరి క్షణాల్లో మరణించబోతున్నాడు. ఇద్దరు దొంగలు యేసుక్రీస్తుతో పాటుగా సిలువ వేయబోతున్నారు. ఇద్దరిలో ఒక దొంగ, ప్రభువా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అంతే. భూమి మీద ఎన్నో హత్యలు చేశాడు, ఎన్నో దొంగతనాలు చేశాడు ఆయన. కానీ చివరి టైంలో ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారితో చనిపోతున్న వ్యక్తి పలికిన మాట ఏంటంటే, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ ఒక్క మాటే దేవుడు వెంటనే ఆయనకి ఇచ్చిన జవాబు ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. మరి నిజంగానే అంకుల్ పరదేశంలో ఉంటాడని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. కారణం ఏమిటంటే, చివరి దినాల్లో వారి లోతైన పశ్చాత్తాపంతో ప్రార్థన చేశారు. తరచుగా వారిని దర్శించడానికి హాస్పిటల్కి వచ్చిన వారందరికీ తెలుసు, వారి కుటుంబ సభ్యులందరికీ తెలుసు ఆ విషయాలు. కాబట్టి ఆయన పశ్చాత్తాపడిన విధానాన్ని బట్టి మరి దేవుని సన్నిధికి వారు చేర్చబడి ఉన్నారు. కాబట్టి విడవబడిన మనము బాధపడొద్దు. ఎందుకంటే వారు ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికినా కూడా వారికి వచ్చిన అనారోగ్యాన్ని బట్టి అదంతా కూడా వేదనకరంగానే ఉంటుంది. వారికి వచ్చిన అనారోగ్యాన్ని బట్టి దుఃఖకరంగానే ఉంటుంది. మనం చూస్తూ అటువంటి వేదన పడుతున్న అంకుల్ని మనం చూడలేం. కాబట్టి ఎప్పుడు నవ్వుతూ ఉండే అంకులు, ఎప్పుడు నవ్వించే అంకులు బాధపడుతూ బెడ్ మీద ఉండడం నాకు అసలు చాలా బాధ అనిపించింది, చాలా దుఃఖం అనిపించింది. నేను ఒకటే ప్రార్థన చేసేవాడిని, ప్రభువా నీ చిత్తమైతే స్వస్థపరచలేని ఎడల నీ సన్నిధికి చేర్చుకోమని ప్రార్థన చేసామని. ఆ రీతిగా మరి అంకుల్ విషయంలో దేవుడు చాలా కృప చూపించాడు. ఎందుకంటే చాలామంది చివరి స్టేజ్లో మతిస్థిమితం కోల్పోతుంటారు. అయితే అంకుల్కి అలాంటిది లేదు. ఆయన ఫ్రైడే నైట్ నేను వెళ్ళినప్పుడు, రాత్రి 9:30 గంటలకు నేను వెళ్ళినప్పుడు, అయ్యగారు నాకు బత్తాయి జ్యూస్ కావాలని చెప్పాడు. ప్రతిదీ కూడా ఆయన చివరి నిమిషం వరకు కూడా ఆయన కాన్షియస్తోనే ఉన్నారు. కాబట్టి మరణం అనేది అందరికీ వచ్చేదే. కాబట్టి విడవబడిన మీరు ఎవరు కూడా తల్లడిల్లకండి, బాధపడకండి. ఆయన దేవుని సన్నిధిలో నిశ్చంతగా ఉంటాడు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, మరి వారు తమ ప్రయాసమాని విశ్రాంతి పొందుదురు. ఈ భూమి మీద ఉన్న ప్రయాసలన్నీ మారి ఎవరైతే ఇప్పటి నుండి మృతులైన వారు ధన్యులు అని వాక్యం చెప్తుంది. మరి వారికి అనారోగ్య రీత్యా మరణం వచ్చినా కూడా వారు ధన్యులే. ఎందుకంటే వారి చివరి దినాల్లో నేను చూశాను, వ్యక్తిగతంగా నాతో మాట్లాడాడు ఆయన ప్రార్థన నేను విన్నాను. కాబట్టి మనము మన లైఫ్లో, ఎందుకంటే దైవజనంలో ఒక మాట గుర్తు చేసిన, అందుకే ఈ మాటలు చెప్తున్నాను. కార్యారంభం కంటే కార్యంతం మేలు. నువ్వు పుట్టినప్పుడు ఎలా ఉన్నావు అనేది కాదు, మధ్య వయసులో నువ్వు ఎలా ఉన్నావని కాదు, నీవు చనిపోబోతున్నప్పుడు ఎలా ఉంటావు అనేది అదే జీవితం. ఆ చివరి దినాల్లో నీవు జీవించే జీవితమే నీవు నిత్యత్వంలో ఉండాలన్నా, నీవు నరకంలో ఉండాలన్నా. కాబట్టి ఆ రీతిగా చివరి దినాల్లో మరి కుటుంబ సభ్యులందరితో సమాధానంగా, అందరితో ప్రేమాప్యాయతలు కలిగి మరి జీవించడానికి దేవుడు వారికి కృపనిచ్చాడు. ఎందుకంటే ఈరోజు బంధువుల్లో చాలామంది, అంటే అంకుల్ గురించి చెప్పడం లేదు, బయట చాలామంది ఉంటారు, ఒకరికొకరు మాట్లాడుకోలేని వాళ్ళు ఉంటారు, చనిపోయే వరకు కూడా మాట్లాడుకోలేని పరిస్థితులు ఉంటాయి. అయితే అంకుల్కి అలాంటి పరిస్థితులు లేవు. అందరితో సమాధానంగా, అందరితో ప్రేమాప్యాయతలు కలిగి జీవించారు చివరి దినాలు. అది శ్రేష్టమైనది. కాబట్టి మన ముగింపు ఏంటనేది ముఖ్యమైనది. కాబట్టి నా ప్రియమైన వారులారా, మరి అంకుల్ కోసం అయితే మీరు భౌతికంగా బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే వారు ఒకవేళ ఇంకొన్ని సంవత్సరాలు బ్రతుకుంటే బాగుండు అని మనం అనుకుంటాం. అయితే అది ప్రయాసతో కూడింది కాబట్టి, అది ఆయనకి వేదనకరమైనది కాబట్టి దేవుడు పిలుచుకున్నాడు. కాబట్టి ఆయన పిలుపు పొందుకున్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది, దైవజనుడు మోషే అంటాడు, నరులారా తిరిగి రండని ఆయన పిలుచుచున్నాడు. ప్రతి వ్యక్తిని పిలుస్తాడు. ఏ టైంలో పిలుస్తాడు అనేది అది దేవుని చిత్తం, దేవుని ప్రణాళికలు ఉన్నది. కాబట్టి ఆయన ఎంత దుఃఖపడడం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆయన త్వరగా దేవుని సన్నిధికి పిలుచుకున్నాడు. కాబట్టి అంత మంచి మరి ఉన్నతమైన దేహం కలిగి ఆయన ఆ రీతిగా బాధపడడం దేవునికి ఇష్టం కాదు కనుక, ఒకవేళ మనకి ఇష్టం ఉండొచ్చేమో, ఇంకొన్ని రోజులు, ఇంకొన్ని సంవత్సరాలు ఉంటే నా తమ్ముడు కావచ్చు, లేదంటే నా అన్న కావచ్చు, లేదంటే నా భర్త కావచ్చు, నా సహోదరుడు కావచ్చు, ఇంకొన్ని సంవత్సరాలు ఉంటే బాగుండనే ఫీలింగ్ మీకు ఉండొచ్చేమో. కానీ ఆయన బాధపడడం ఈ భూమి మీద దేవునికి ఇష్టం లేదు కనుకనే దేవుడు పిలుచుకున్నాడని నేను చెప్పగలను. ఎందుకంటే ఆయన ముగింపు దేవుని యొక్క వాక్యం ఎలా చెప్తుందో అలాంటి ముగింపు ఆయన కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండడానికి, చివరి దినాల్లో ప్రార్థించడానికి,
ప్రతిదీ దేవుని సన్నిధిలో ఒప్పుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. అందుని బట్టి నిజంగానే ఆ అంకుల యొక్క మరణాన్ని బట్టి మరి దేవునికి సన్నిధికి ఆయన ఖచ్చితంగా వెళ్తాడని నేను చెప్పగలను. ఎందుకంటే చివరిలో ఆయన చేసిన ప్రార్థనే దానికి రుజువై ఉన్నది. కాబట్టి ఈ సమయంలో ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరుచుకుందాం. మరి ఈ మధ్యాహ్న వేళలో చేరి వచ్చిన మీ అందరికీ మా రక్షకుడును మహోన్నతుడైన యేసయ్య నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి నిజంగా ఈ మధ్యాహ్న వేళలో మరి మన ప్రియులు రవీంద్రబాబు అంకుల్ గారి యొక్క మరి భూస్థాపన కార్యక్రమం జరిగించడానికి మనం అందరికి వచ్చాం. వాస్తవానికి ఇది చాలా దుఃఖంతో కూడుకున్నది, చాలా వేదనతో బాధతో కూడుకున్నది. మన వారు అంటే మనతో ఉన్నవారు మనల్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటే దాని బాధ, ఆ వేదన అది చాలా గొప్పదండి. నిజం కొన్నిసార్లు మనం భరించలేం, ఆ వేదన కొన్నిసార్లు మనం తట్టుకోలేం. వారు మనతో ఉన్నంతకాలం ఆ ఆనందం వేరు. వారు మనల్ని వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఆ బాధ, ఆ వేదన నిజంగా మనం కొన్నిసార్లు భరించలేంది. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయంలో ఒక మాట రాయబడిందండి. 7వ వచనం చదువుతున్నాను. మన్నైనది వెనుటికల వలలే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు మరలా చేరును. ఇక్కడ 2 విషయాలను దేవుని యొక్క వాక్యం ప్రస్తావిస్తూ ఉంది. మన్నైనది వెనుకటి వలనే మరలా ఎక్కడ చేరాలి? అది మరలా భూమికి చేరును. ఆత్మ దేవుడు అనుగ్రహించిన చోటు కనుక అది మరలా అనే పదం 2 సార్లు కనపడుతుంది. అంటే శరీరం ఏమవుతా ఉంది? భూమిని చేరాలి, ఆత్మ దేవుని సన్నిధికి చేరాలి. ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మనకు గుర్తొచ్చేది ఎలా ఏంటంటే, మనిషి చనిపోయాడు, భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, ఇక ఆయన బతికి మరలా రాడు కనుక ఈ కార్యక్రమం వైపే మన యొక్క దృష్టి ఉంటుంది. కానీ ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళిందో మనకి తెలీదు. మన దృష్టి అంతా ఈ కార్యక్రమం ఎలా జరిగించాలని అనుకుంటాం. కానీ వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఈ శరీరం ఏదో విధంగా ఎక్కడికి వెళ్తుంది? ఖచ్చితంగా మంటికే చేరాలి. కానీ ఆత్మ అనేది చాలా విలువైనదండి. అది ఎక్కడ చేరిద్ది అంటున్నాడు? అది మంటికి చేరదు. అది ఎక్కడ చేరాలి? దేవుని యొక్క సన్నిధికి చేరాలి, దేవుని యొక్క రాజ్యానికి అది చేరాలి, దేవుని యొక్క మరి స్థానానికి అది చేరాలి. ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి అది వెళ్ళాలి. కనుక బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే, ప్రతి మనుష్యుడు కూడా ఎక్కడి నుంచి వచ్చాడు రాయబడింది? మంటి నుంచో వచ్చాడు. దేవుడు నరుణ్ణి ఎక్కడ చేశాడంట? మంటి నుంచి నరుణ్ణి దేవుడు తయారు చేసి వాని యొక్క నాసికారంధ్రంలో జీవవాయువు వదుగా వాడు ఏమయ్యాడంట? నరుడు ఆయన. కానీ ఈ లోకంలో జరుగుతుంది ఏంటంటే, దేవుడు ఆశించింది చాలా చోట్ల మనకి కనపడతల్లా. దేవుడు ఆశించింది ఏంటంటే, నరుడు చనిపోయిన తర్వాత, మానవుడు చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని రాజ్యానికి వెళ్ళాలి. కానీ ఒకసారి మనం పరిశీలన చేసి చూసినట్లయితే, నేటి దినాల్లో ఒకసారి మనం ఆలోచిద్దాం, నిజంగా దేవుని సన్నిధికి చేరుతున్న ఆత్మలు ఎన్ని? దేవుని రాజ్యానికి చేరుతున్న ఆత్మలు ఎన్ని? మనిషికి చనిపోయిన తర్వాత ఒకే 2 చోట్లు ఉన్నాయండి. ఒకటి ఏంటంట? ఒకటి పరలోకం, రెండోది నరకం. మనిషి దీని గురించి ఆలోచించట్లేదు, దాని గురించి అవగాహన కూడా మనిషికి లేదండి. మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎందరైతే ప్రభువైన యేసుక్రీస్తుని తమ సొంత రక్షకుడుగా అంగీకరించారో వారందరూ కూడా ఆయన పిల్లలని పిలువబడుతున్నారు. వారు ఎక్కడికి వెళ్తారంట? దేవుని రాజ్యానికి వెళ్తారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఇదే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం మాట్లాడుతున్న మాట, సుగంధ తైలము కంటే మంచి పేరును, ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మేలు. ఒక మనిషి విలువ ఎప్పుడు తెలిసింది? మనిషి బతుకున్నప్పుడు ఆ విలువ ఎవరికి తెలియదండి. ఆ మనిషి మన మధ్యలో తిరుగుతున్నప్పుడు ఆ మనిషి కష్టాల్లో ఉన్నాడా, బాధల్లో ఉన్నాడా, వేదనలో ఉన్నాడా, ఇబ్బందుల్లో ఉన్నాడా, సంతోషంగా ఉన్నాడా, ఎవరికి కూడా తెలియదు. కానీ ఆ మనిషి చనిపోయినప్పుడు ఆ మనిషి ఇంకా మన దగ్గరికి రాడు, ఇక ఆ మనిషి లేడు అన్నప్పుడు ఆ మనిషి విలువ మనకి అర్థమైంది. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా ఆలకించండి. ఇది చివరి ప్రకటన. మరి రవీంద్రబాబు గారి యొక్క పార్థిక దేహాన్ని మన్నైనది మన్నికి అప్పగించాలి కనుక మన్నైనది
మన్నుగా అప్పగించాలి గనక క్రైస్తవ సాంప్రదాయం ప్రకారము మన్నైనది మన్నుకి అప్పగించే కార్యక్రమాన్ని మనం ప్రారంభించబోతున్నాం ప్రార్థన ద్వారా. ఈ మన్నుగా అప్పగించే బాధ్యత సర్వాధికారి అయిన దేవుడు మరి దైవజనులకు ఎవరైతే నియమింపబడ్డారో వారికి అప్పగించారు. వారు మొదట మరి వారిని పార్థిక దేహాన్ని ఏ స్థలంలో అయితే ఉంచాలనుకుంటున్నారో ఆ స్థలంలో ఉన్న మట్టి మొదటగా తీసి దైవజనులు వేసిన తర్వాత అప్పుడు కుటుంబ సభ్యులు వేస్తారు. ఈ విషయాన్ని గమనించండి. ఎవరు కూడా తొందరపడి దైవజనులు వేయకముందు మీరు వేయకండి. మొట్టమొదటి మట్టి దైవజనులు వేస్తారు, ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అవకాశం ఇస్తాము. కాబట్టి బైబిల్ ప్రకారము క్రైస్తవ సాంప్రదాయం ప్రకారము ఒకవేళ మీరు సిలువ మోసినా ఏం మోసినా అది తలకూరి కాదు. కానీ బైబిల్ ప్రకారం అయితే మన్ను అయినది మళ్ళీ మన్నుకు అప్పగించడం, మట్టిలోంచి తీయబడిన వ్యక్తిని మట్టికి అప్పగించడం, ఇది బైబిల్ చెప్తున్న సత్యం. ఇది చివరి ప్రకటన. మొట్టమొదటి మట్టి దైవజనులు వేస్తారు, ఆ తర్వాత కుటుంబ సభ్యులు వేస్తారు, ఆ తర్వాత వచ్చిన రక్త సంబంధికులు అందరూ వేస్తారు. మరి ఎవరైతే కుటుంబ సభ్యులైతే ఖచ్చితంగా రక్త సంబంధికులందరూ కూడా ఆ యొక్క బాక్స్ని తమ భుజాల మీద పెట్టుకుని మోయాలి. ఈ విషయాన్ని గమనించండి. ఒకవేళ కుటుంబ సభ్యులు లేని పక్షంలో మిగిలిన వాళ్ళు కూడా సపోర్ట్ చేయొచ్చు. దాని ద్వారా మీకు ఏ విధమైన నష్టము కీడైతే రాదు బైబిల్ ప్రకారం. ఎందుకంటే యేసు రక్తంలో ప్రతి శాపము పాపము కొట్టబడ్డది. కాబట్టి ఆ పెట్టి మోస్తే ఏదో అయిపోతుందని మీరు భయపడవలసిన అవసరం లేదు. ఒకవేళ కుటుంబ సభ్యులు లేకపోతే రక్త సంబంధికులు ఎవరైనా కూడా సహకరించవచ్చు. ఈ విషయాన్ని గమనించండి. ఇది చివరి ప్రకటన. మరి రవంకులు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్కడైతే సమాధి చేశారో అదే స్థలంలో వాళ్ళ తల్లిదండ్రులు వారి యొక్క అన్న ఉన్న స్థలానికి ఇప్పుడు తీసుకెళ్ళబోచున్నాం. చివరి ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తరల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడైన దేవానికి వందనాలు. ఇదిగో ప్రభా, రవంకుల యొక్క అంతిమ యాత్ర, భూస్థాపన యాత్రను మేము ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రక్త సంబంధికులందరినీ దీవించిన బంధుమిత్రులు దీవించండి. ఎవరెవరు తమ యొక్క భుజాలు పట్టి నాయన అంకుల యొక్క దేహాన్ని మోయబోచున్నారు నాయన, వారందరినీ మీరు దీవించండి నాయన, వారందరినీ మీరు ఆశీర్వదించండి నాయన. ఎవరెవరు తమ భుజాలు పెట్టి మోయబోతున్నారు నాయన, వారికి రావాల్సిన దీవెన దయచేయమని, ఈ అంతిమ యాత్ర అంతా కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. కనిపించి ఏదో మీకు నష్టం కలిగిస్తాడు, ఇబ్బంది పెడతాడు, మానవులైన మనము భ్రమపడుతుంది తప్పించి చనిపోయిన ఏ వ్యక్తి కూడా ఈ భూలోకానికి అధికారం దేవుడు ఇవ్వలేదు. ఎవరు తిరుగుతారంటే వారి పేరు చెప్పుకుని అపవాది తిరుగుతాడు. చనిపోయిన వ్యక్తి ఎన్నడూ మరి ఎవరిని ఇబ్బంది పెట్టడు. ఈ విషయాన్ని మీరు గమనించండి. మనం రకరకాల మూఢనమ్మకాల్లో ఉన్నాం. చనిపోయిన వ్యక్తి మనల్ని ఇబ్బంది పెడుతున్నాడని మనం అనుకుంటాం, కానీ వాస్తవ విషయం అది కాదు. ఇక్కడ దేవుడు ఉన్నాడని నమ్మితే రెండవదిగా దయ్యం కూడా ఉంటది, అపవాది. భూస్థాపన కార్యక్రమాన్ని తండ్రి సజావుగా జరిగించిన విధానం బట్టి వందనాలు. ఇదిగో తండ్రి, దైవ సేవకులు చెప్పిన ప్రకారం అయ్యా ఎవరైతే చనిపోతారో అయ్యా వారి తీర్పు సమయంలో నీ సన్నిధిలో నిలబడాలి తప్ప ఇక ఎన్నడు కూడా వారు కనపడరు. అయ్యా ఇక ఎన్నడు వారిని చూడబోము. ఇక్కడ భూమి మీద వారి మాట, వారి చూపులు అయ్యా మాకు ఇక్కడ ఉండబోవు. ఒకవేళ తండ్రి నిత్య రాజ్యంలో తప్ప ఇంకెక్కడ వారిని చూడం. ఇదిగో తండ్రి, ఈ యొక్క కార్యక్రమం జరిగించిన అయ్యా దైవ సేవకులను జ్ఞాపకం చేసుకోండి. విశేషంగా కుటుంబీకులకు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా విశేషంగా బంధుమిత్రులకు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వారెంతో ప్రయాసపడి ఉండగా ఈ ప్రయాస